హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిషార రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చింతపండు చారు అండి. ఈ చింతపండు చారుని మంచి టేస్టీగా మంచి రుచితో ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకొని పెద్ద సైజు స్లైసెస్గా కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే 2 టమాటాలు ఇలా సన్నగా తరిగి ఉంచుకోవాలి. పిడికెడు చింతపండుని ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టుకోవాలి. అలాగే తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా ముందుగానే మొత్తం అంతా తాలింపు వేసి మనము చారుని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే తరిగి ఉంచుకున్న 2 టమాటాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపడా వేసుకోవాలి. ముందుగా కొద్దిగా వేసుకొని ఈ టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచాలి. అలాగే ఒక 1/2 స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ల రసం పౌడర్ వేసుకోవాలండి. ఇన్స్టెంట్ రసం పౌడరు. ఈ రసం పౌడర్ వేయడం ద్వారా చారుకి మంచి రుచి వస్తుంది. ఇదంతా కూడా బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి నూనె తేలేంత వరకు మగ్గనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా నూనె తేలాక ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు నీళ్ళని వేసుకోవాలి. అలాగే మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలండి. మేము ఇక్కడ 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా బాగా మరిగాక నూనె తేలుతూ ఉంటుంది. ఇలా నూనె తేలుతున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, అంతే అండి. చాలా సింపుల్గా, ఫాస్ట్గా, మంచి రుచితో చారుని ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా. మా ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.